హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేయాలో చూపించా కదండి. ఈ వీడియోలో నేను మీతో స్టిచ్చింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. ముందుగా హ్యాండ్స్ని మనం రెడీ చేసుకోవాలి. దానికోసం 2 ఇంచెస్ విడ్త్లో ఉన్న ఒక కాటన్ పీస్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోండి. ఒకవేళ మీకు పైపింగ్ వేసుకోవాలి అనిపిస్తే కాంట్రాస్ట్ కలర్ తీసుకుని పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దాన్ని ఇలా టర్న్ చేసి దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకుని మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మెషిన్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. నేనైతే మెషిన్ స్టిచ్చే వేసుకుంటున్నానండి. ఇలా బోత్ హ్యాండ్స్ని మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేసుకోండి. ఎక్కడ రింకిల్స్ రాకుండా జాయిన్ చేసుకోండి. అలా అయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోండి. ఇలానే బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మీరు నెక్కి పైపింగ్ వేయాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ షేప్లో ఒక పీస్ని జాయిన్ చేసి దానికి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు చేసుకోండి. ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్స్కి ఇలా పీసెస్ రెడీ చేసిన తర్వాత దాన్ని నెక్ పైన పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ వేసిన తర్వాత ఇలా కట్స్ అయితే పెట్టుకోండి. రౌండ్ షేప్లో కట్స్ అయితే పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకోండి. వేసుకుని దానికి హెమ్మింగ్ అయితే చేసేసుకోండి. హెమ్మింగ్ మాత్రమే చేసుకోండి, మిషన్ స్టిచ్ అయితే వేయొద్దు. ఇలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ని రెడీ చేసేసుకోండి. మనం డాట్స్ కోసం తీసుకున్న 1 ఇంచ్ మనం డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లో మనం డాట్స్ అయితే వేసుకోవాలి.
యోక్ పార్ట్స్ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బాటమ్ యొక్క లైనింగ్ నేను క్రాస్ కటింగ్ చేశాను కదండి, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అంటే ఒక 1.5 ఇంచ్ ఖర్చుకు వదిలేసి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. సో లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ పెడితే ఇంకా లావుగా కనిపిస్తారని చెప్పేసి నేను లైనింగ్ అనేది క్రాస్ కట్ చేశాను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నాకు తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటమ్ పార్ట్స్ రెండింటికి ఫ్రిల్స్ పెట్టి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు యోక్ పార్ట్ని అలానే బాటమ్ పార్ట్ని రెండింటిని ఇలా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి, ఎక్స్ట్రాగా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా బోత్ పార్ట్స్ని అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పార్ట్స్ని ఇలా స్టిచ్ అయితే వేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ని అయితే జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా బోత్ షోల్డర్స్ జాయిన్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ అయితే దానికి అటాచ్ చేసేసుకోండి. మనం ఆర్మ్ లో తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఆర్మ్ లో కట్ చేసిన సైడు ఫ్రంట్ పార్ట్ ఉండాలి. ఆ విధంగా పెట్టి ఫస్ట్ ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసిన తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలా బోత్ హ్యాండ్స్ని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని అలానే ఆర్మ్ హోల్ లూజ్ని మెజర్ చేసి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ స్టిచ్ అనేది ఇలా స్ట్రైట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అలానే వేస్ట్ దగ్గర ఒక 1.5 ఇంచ్ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదండి, అక్కడ కూడా ఒక పాయింట్ అనేది పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా యోక్ పార్ట్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత బాటమ్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ బాటమ్ యొక్క చివరను కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా వేసుకోవాలి, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రాక్ లుక్ అయితే చూసేద్దాం.